నరసరావుపేటలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్తో పాటు ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రమేష్ కుమార్ మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి, విచారణ జరిపించాలి, ఢిల్లీ పోలీసుల మీద విచారణ జరిపించాలి. దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సినటువంటి నీట్ పరీక్షని మరి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించడం, అదేవిధంగా వారి చేతనే నీట్ పేపర్ లీక్ చేయించుకొని లక్షల రూపాయలకి పేపర్ను అమ్ముకోవటం, ఈ విధమైనటువంటి ఘటనల మొత్తాన్ని ఖండిస్తూ మరి ఢిల్లీలో విద్యార్థులంతా శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం వారి మీద విపరీతమైనటువంటి దాడులు నిర్వహించటం, అదేవిధంగా వారిని వ్యక్తిగతంగా కొట్టడం, అదేవిధంగా కొంతమంది ఈ దాడుల్లో పోలీసు వారు జరిపినటువంటి దాడుల్లో ఈరోజు ఆరోగ్య పరిస్థితి కూడా చాలా విషమించేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక అమ్మాయి చనిపోవడం కూడా జరిగింది ఈ ఘటనలో. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి పేపర్ లీక్ అయితే మళ్ళీ రెండోసారి విద్యార్థులు కాని వారు కూడా పోయి పరీక్ష రాశారంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఈ నీట్ పేపరు పరీక్ష వ్యవహారంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో మనందరికీ తెలియదుగా. ఢిల్లీలో గత వారం రోజులుగా జరుగుతున్న విద్యార్థుల మీద దాడులకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించిన సందర్భంలో ఈరోజు రమేష్ అన్న ఆధ్వర్యంలో మరి ఒక నిరసన కార్యక్రమం చేపడితే ఇక్కడ ఉన్న పోలీసు వారు మరి 3 సిఐలు 5 ఎస్ఐలు దాదాపు 20 మంది పోలీసు వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యంగా అక్కడ నిరసన కార్యక్రమాన్ని మరి భగ్నం చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ పోలీస్ అదుపులో ఉన్న మరి ప్రజా సంఘాల నాయకులని, అదేవిధంగా మరి విద్యార్థి నాయకులను కూడా వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా విద్యార్థి నాయకుల మీద, ప్రజా సంఘాల మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా మేము పోలీస్ వారిని ఒకటే కోరుతున్నాం. అయ్యా, మీరు కూడా మీకు మరి పిల్లలు ఉన్నారు కాబట్టి మరి ప్రజా సంఘాలు విద్యార్థులు చేసే ఆందోళన కూడా మీరు కూడా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.